కవిత్వాన్ని జీవితంలో భాగంగా భావిస్తానని, అభేదం లేదని, కవిత్వం భిన్న రూపాలలో ఉంటుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. తాను సాంప్రదాయ పద్యాన్ని ఎంచుకుని ఆధునిక వస్తువు ఎన్నికల తీరుపై రచించానని, ఈ శతకం సమాజంలో విస్తృతంగా వ్యాపించడం సంతోషం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా తాను రచించిన 7 కోలల బాయి ఎన్నికల శతకంపై సృజన సాహితీ ఆధ్వర్యంలో స్థానిక యూటీఎఫ్ భవన్లో పద్యగానం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కవులు తమకు కేటాయించిన శతకంలోని పద్యాలను గానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, కవిత్వాన్ని జీవితంలో భాగంగా భావిస్తానని, అభేదం లేదని, కవిత్వం భిన్న రూపాల్లో ఉంటుందని, తాను సాంప్రదాయ పద్యాన్ని ఎంచుకుని ఆధునిక వస్తువు ఎన్నికల తీరుపై రచించానని, ఈ శతకం సమాజంలో విస్తృతంగా వ్యాపించడం సంతోషం కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల రంగంలో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య మాట్లాడుతూ, ఏనుగు లక్ష్మణ కవి సంస్కృత కావ్యం సుభాషిత రత్నావళిని తెలుగులో అనువదించాడని, ఇప్పుడు ఏనుగు నరసింహారెడ్డి సామాన్యుల హృదయాలలోని భావాలను పద్య కవిత్వంగా అనువదించాడని, 7 కోలల బాయి గుంభనంగా కనిపిస్తూనే అందులో ఎన్నికల స్వరూపం కనిపిస్తుందని, ఆ స్వరూపాన్ని మార్చాలనేది కవి ఉద్దేశమని, సమాజంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని ఏ కవితా ప్రక్రియలోనైనా చెప్పవచ్చని, ఇప్పుడు ప్రాచీన పద్యం ద్వారా వర్తమాన సమస్య ఎన్నికల వ్యవస్థ గురించి చెప్పడం వినూత్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ, 5 శతాబ్దాల క్రితమే వేమన పద్య ప్రక్రియ ద్వారా ఆనాటి సమాజంలోని తప్పులను ఎత్తిచూపి సామాజిక సంస్కరణకు దోహదపడ్డాడని, ఇప్పుడు సీస పద్యాలతో భారత ఎన్నికలలోని లొసుగులను ఎత్తిచూపారని, ఎన్నికల రంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, డాక్టర్ కనకటి రామకృష్ణ, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, డాక్టర్ నర్రా సుఖేందర్ రెడ్డి, డాక్టర్ సి అనితకుమారి, షీల అవిలేను, బరిగల శ్రవణ్, గడ్డం శ్రీను, కాసుల ఆంజనేయులు, బైరెడ్డి కృష్ణారెడ్డి, బక్క పిచ్చయ్య, మామిడి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. సాహిత్య లోకంలో ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది మన నల్లగొండలో పేరు తెచ్చుకున్నారు, చరిత్రలో ఉన్నారు. అలాంటి సాహిత్య లోకంలో మంచి ప్రసిద్ధి పంచినటువంటి పెద్దవారు ఏనుగు నరసింహారెడ్డి గారు. ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రతి రచన కూడా సామాన్యునికి అందుబాటులో ఉండేలాగా అనుకూలమైన సౌకర్యంతో, అనుకూలమైనటువంటి శైలితో తన భావాన్ని పూర్తిగా ప్రకటించగలిగేటువంటి శైలితో ఆయన రచనలు చేశారు. ఆ రచనల్లో ఒక రచన 100 పద్యాలతో కూడినటువంటి ఒక శతకం. ఇది ఆధునిక శతకం. పద్యాన్ని ఎలా రాయాలి అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ పద్య లక్షణాలను వాటిని సంస్కరించి వాటిని పూర్తిగా ఆధునీకరించి 7 కోలల బాయి అనేటువంటి శతకాన్ని రచించారు నరసింహారెడ్డి గారు. అది సామాజిక దృక్పథంతో రచించినటువంటి ఆ పుస్తకాన్ని ఈరోజు మొత్తం పుస్తకంలో ఉన్నటువంటి పద్యాలను కూడా కవుల చేత పాడించేటువంటి మంచి తరుణం ఇది చారిత్రక ఘట్టం. ఇలాంటి ఘట్టంలో పాల్గొంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు నల్లగొండ సృజన సాహితీ ఆధ్వర్యంలో నేను రాసిన 7 కోలల బాయి ఎన్నికల శతకంలోని పద్యాల ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నాకు కవిగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల వ్యవస్థలోని లోటుపాట్లను, వాటిని సవరించాల్సిన అవసరాన్ని గుర్తించి నేను 2 సంవత్సరాల కింద ఎన్నికల సందర్భంగా రాసిన పద్యాలవి. వాటిని పొట్టిమర్తి గ్రామంలో 7 కోలల బాయి పుస్తకంగా ఆవిష్కరించాము. ఈరోజు నల్లగొండ పట్టణంలో పెరుమల్ల ఆనంద్ గారు, సాగర్ల సత్తయ్య గారు, శంకర్ గారు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇప్పుడు పద్యాలాపన జరుగుతుంది. ఆ పద్యంలో వ్యంగ్యం అంటే, దేశాన స్వాతంత్ర వేషానికప్పుడే 3 మూడిపాయే, ప్రజల పాలన పేర పరిహాసమప్పుడే 7 ఏండ్లు ఎల్లిపాయే, సకల జనులకంత సమమన్న ఓటింగు అడుగు వర్గము సేమ మరయదాయే, 5 ఏండ్లకొకసారి అరుగుదెంచెడి నేత తన లాభమే తప్ప తలచడాయే,
ఎన్నికల రాగమెత్తుతూ ఎదురువచ్చి పంచవర్షాన జరిపేరు పర్వదినము దాని ఎత్తెంతో లోతెంతో దలచగానే బుర్రు పిట్టోల ఉరికేరు తుర్రుమంటూ మాయమాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఊరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ అని నేను రాసిన పద్యాలు ఈరోజు ఇక్కడ పాడింపజేయడం అనేది సత్తయ్య గారు, ఆనంద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అది నాకు ముదావహం. ధన్యవాదాలు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ సృజన సాహితీ ఆధ్వర్యంలో 7 కోలల బాయి పద్యగానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. నిజానికి 7 కోలల బాయి పుస్తకం ఈనాటి తక్షణ అవసరం. సమాజంలో భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఉన్నటువంటి లొసుగులను, వాటికి పరిష్కార మార్గాలను చూపించేటటువంటి గొప్ప పుస్తకం ఇది. ఇది జనబాహుల్యంలోకి వెళ్ళాలంటే ఇట్లాంటి సభలు జరగాలన్న ఉద్దేశంతో పుట్టినరోజు అనేది ఒక సాకు మాత్రమే, కానీ 7 కోలల బాయి పద్యాలను జనబాహుల్యంలోకి తీసుకుపోవడానికి కవుల ద్వారా వీటిని కవితాగానం చేయించాలని సృజన సాహితీ భావించింది. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి జన్మదినం సందర్భంగా సృజన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నల్లగొండలో యూటీఎఫ్ భవన్లో వారు రాసినటువంటి 7 కోలల బాయి అది శతకం. అది అందులోని పద్యాలను ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి పండితుల చేత, కవుల చేత గానం చేయించే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా 7 కోలల బావి అనేటువంటిది భారత రాజకీయ వ్యవస్థను, ముఖ్యంగా ఎన్నికల విధానాన్ని తూర్పారబట్టినటువంటి ఒక గొప్ప శతకం. అది ప్రక్రియ పాతది అయినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి వస్తువు అధునాతనమైనటువంటిది. ఇందులో ఉన్నటువంటి పద్యాల ద్వారా అంటే ఈనాడు ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇవాళ ప్రజలు ఏ విధంగా మారాల్సిన అవసరం ఉంది, ఓటును ఒక వజ్రాయుధంగా భావించాలి తప్ప ఓటుకు అంటే అమ్ముడుపోయేటువంటి విధానం కొనసాగించవద్దని ఇవాళ అందులో ఒక అద్భుతమైన సందేశం కలిగిన శతకమే ఈ 7 కోలల బావి.